అమ్మాయి గారితో పెళ్ళయ్యాక నీ ఇష్టం, కానీ పెళ్లికి ముందే పెళ్ళాం గిల్లాం అని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నేను ఊరుకోను. ఎందుకంటే అమ్మాయి గారిని కష్టపెట్టే ఏ విషయమైనా నేను సహించను. జాగ్రత్త. మీరు పదండి అమ్మాయి గారు. గౌతమ్, నీలో ఉన్న రాక్షసుని ఇంతకాలం నీలోనే దాచుకున్నావు. ఇక కష్టం. రాక్షసుని బయటకు తీ. అమ్మాయి కొన్ని తొందర తీసుకురారా. నాయన మల్లేషు రా, కార్యక్రమం మొదలు పెడదు గాని. ఏంటి గౌతమ్ అలా ఉన్నావు? ఏం లేదు అంకుల్, ఒక ఇంపార్టెంట్ కాల్ వచ్చింది, వెళ్ళాలి. ఓ సరే, ఒక 10 నిమిషాల్లో బయలుదేరదాం. అమ్మమ్మ చేయతో ఏ చిన్ని పనైనా నీ మంచి మన్ననంత మాదే. వెరీ గుడ్. మీరు కూడా ఆశీర్వదించండి. పెద్దయ్య గారికి అన్నయ్య రూపల ప్రేమ విషయం చెప్పేస్తాను. ఏదైతే అది అవుతుంది. పెద్దయ్య ఇటు చూడండి. సారు, వచ్చే ఏడాది మా రేణుక సీమంతానికి కూడా రావాలి సారు. అక్క అక్క, ఏమైందక్క? అమ్మగారి మీద పైనుంచి పూలకుంటి పడిందయ్యా. పూలకుండి దానంతట అదే పడిపోయే అవకాశం లేదే. అదెలా పడిందక్క? నొప్పి ఎక్కువ ఉందా? హాస్పిటల్కి వెళ్దాం పదా. దేవుడి దయ వల్ల అంత సీరియస్ ఏమీ లేదు బావగారు, భుజం మీద పడింది. అత్తయ్య బలంగా ఉండటం వల్ల పెద్ద గాయమేం అవ్వలేదు పెదనాన్న. నొప్పి. చంద్ర, నువ్వు ఇక్కడే ఉంటే హాస్పిటల్కి తీసుకువెళ్ళాల్సిందిరా. గాయమేమీ అవ్వలేదన్నయ్య. డాక్టర్నే ఇంటికి పిలిపించాను. డాక్టర్ గారు వచ్చి చెక్ చేసి వెళ్లారు. కంగారు పడాల్సిందేమీ లేదన్నారు. పెయిన్ కిల్లర్ స్ప్రే వాడితే సరిపోతుందన్నారు. అక్క, నీకు పర్లేదు కదా?
పర్లేదు తమ్ముడు. అయినా పూలకుండి పడ్డవేంటి? అంత అజాగ్రత్తగా ఎందుకుంటున్నారు? ఏది పడితే అది పడేయడానికి మన ఇంట్లో చిన్నపిల్లలు కూడా ఎవరు లేరు కదా. అయినా ఇలాంటివి ఎలా జరుగుతున్నాయి? దీపక్, మావయ్య. ఇంట్లో ఒక్క పూలకుండి కూడా ఉండడానికి వీల్లేదు, అన్ని బయటపడాయి. అలాగే మావయ్య. అక్క, నీకు పెయిన్ తగ్గపోతే చెప్పు, హాస్పిటల్కి వెళ్దాం. ఇలాంటి వాటిని నెగ్లెక్ట్ చేయకూడదు. అంత నొప్పేం లేదు తమ్ముడు, పర్వాలేదు. మందారం, నీకెన్నిసార్లు చెప్పాలి బిడ్డని ఒంటరిగా వదిలిపెట్టి రావద్దని? వెళ్ళు. సరే అయ్యా. అక్క, నువ్వు రెస్ట్ తీసుకో. ఎలా ఉందక్క నీకు? ఓకే తమ్ముడు, కొంచెం నొప్పి తగ్గింది. మెడిసిన్స్ వాడుతున్నావా? వాడుతున్నాను తమ్ముడు. తగ్గిపోతుంది లేక. ఇదిగోండి స్ప్రే. మందారం నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటుందక్క. ఏదేమైనా మందారం లాంటి కోడలు దొరకడం నీ అదృష్టం అక్క. ఛాన్స్ దొరికింది కదా అని మరీ ఎక్కువ నవ్వకు రూపా, తర్వాత రెట్టింపేడవలసి వస్తుంది. హలో అంకుల్. హాయ్ గౌతమ్, రా కూర్చో. ఇది వరకు ఇంటికి ఒక్కడే పియ్య ఉండేవాడు, ఇప్పుడు వీడితో కలిపి ఇద్దరు పియ్యాలన్నట్టు రోజు వచ్చేస్తున్నాడు. నాకంటే ఎక్కువ కరువులో ఉన్నట్టున్నాడు. బాబు గౌతమ్, కాఫీ తీసుకురమ్మంటావా అమ్మా? వద్దాంటీ, ఇంతకు ముందే తాగొచ్చాను. అంకుల్, కోకాపేట్లో ఉన్న ఎస్టేట్లో నేను ఒక విల్లా కట్టాలని ప్లాన్ చేస్తున్నాను. ఓ, ఎలాగో నేను రూపాని కదా కలిసి ఉండాల్సింది. మీరు పర్మిషన్ ఇస్తే రూపాన్ని తీసుకెళ్లి విల్లా ఎలా కట్టుకుందాం, ఎలా డిజైన్ చేసుకుందామని డిస్కస్ చేద్దాం అనుకున్నాను. ఇద్దరం డిస్కస్ చేసుకుంటే ఇద్దరికి నచ్చేలా డిజైన్ చేసుకోవచ్చని నా అభిప్రాయం. ఓకే గౌతమ్, తీసుకువెళ్ళు. నీ ఇష్టంగా ప్లాన్ చేసుకోకుండా రూప ఇష్టానికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వడం నాకు చాలా బాగా నచ్చింది. తీసుకువెళ్ళు. రాజు ఉంటే బాగున్ను. నాకు కాబోయే కోడల్ని వీడు బయటికి తీసుకెళ్ళడం నాకు నచ్చలేదు. తమ్ముడు, పెళ్లి కావలసిన వాళ్ళు కనీసం ముహూర్తాలు కూడా పెట్టుకోకుండా ఆడపిల్లని అలా బయటికి పంపడం కరెక్ట్ కాదు తమ్ముడు. ఆంటీ, పెళ్లి కాకున్నా ముహూర్తాలు పెట్టుకోకున్నా మాకు పెళ్లి ఫిక్స్ అయిందా ఆంటీ? మేము బయటకు వెళ్ళాలనుకుంటోంది, నేను రూపాని బయటకు తీసుకెళ్లాలనుకుంటోంది. నిమిషంలో కరిగిపోయే ఐస్ క్రీమ్ తినడానికో, గంటలో అరిగిపోయే సాంబార్ ఇడ్లీ తినడానికో కాదు. మా జీవితాంతం మేముండబోయే అద్దాల మేడ నిర్మించుకోవటం కోసం. రూపని చూసేశాడు. వీడి ఫేస్ లో గ్లో, మాటల్లో ఫ్లో మామూలుగా ఉండదు. వీడి స్పీడ్ చూస్తుంటే రూపని తన్నుకుపోతాడనిపిస్తుంది. అయినా నేనుండగా అది జరగనివ్వను. గౌతమ్ అన్న దాంట్లో తప్పే ఉందక్క. కలిసి బ్రతకబోయేవాళ్ళు కలిసి నిర్ణయాలు తీసుకోవడంలో తప్పులేదు. అయినా గౌతమ్ పరాయివాడేం కాదుగా, మన సీఎం గారి మేనలుడు. అమ్మ రూపా, గౌతమ్తో పాటు వెళ్ళు. రూపా, బయలుదేరదామా? ఇదే రూపా మన ఎస్టేట్ మొత్తం.
అక్కడ కనిపిస్తున్న చెట్టు దగ్గర నుంచి ఈ లాస్ట్ వరకు అంతమందే రూప. ఇక్కడే మనం ఉండబోయే అద్దాల మేడకి పునాది వేయబోతున్నాం. ఆఫ్ కోర్స్ మన ఇద్దరి మధ్య బాండింగ్ పెరగడానికి కూడా పునాదులు ఇక్కడే వేయబోతున్నాను. ఆ అద్దాల మేడకి రూపా మహల్ అని పేరు పెట్టుకుందాం. ప్రేమ చిహ్నమైన తాజ్ మహల్ కి ధీటుగా నిర్మించి మన ప్రేమకి చిహ్నంగా నీకు బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటి రూపా, నేను ఇంతలా మాట్లాడుతున్నా నోరులేని దానిలా మౌనంగా ఉంటావు? ఇదంతా నా కోసం ప్లాన్ చేయట్లేదు రూపా, నీకోసమే ప్లాన్ చేస్తున్నాను. ఏదో ఒకటి చెప్పు రూపా. నువ్వేం చెప్పకపోతే నేను చేసేవన్నీ నీకు ఓకేలా అనిపిస్తుంది. బయట నుంచి నేను ఎంతసేపు మాట్లాడుకుంటాం? రా లోపలికి వెళ్దాం, రా. గౌతమ్, ఎస్టేట్ చూపిస్తానన్నావు కదా, చూపించేశావు. మరి ఇంటికి వెళ్దామా? వెళ్దాం రూపా, లోపల చూద్దురా, ఇంకా బాగుంటుంది, రా. రా రూపా, రా. ఇదే మన గెస్ట్ హౌస్. బాగుందా? రేయ్ కూర్చో రూపా. గౌతమ్, చూసేసాం కదా, సరే ఇంటికి వెళ్దాం. వెళ్దాం రూపా, వెళ్దాం, కూర్చో. తిండి నీళ్లు మానేస్తే ఎలా విరూపాక్షి? నీ కూతురు నిన్ను చూడాలి అన్నా, నీ సూర్యప్రతాప్ని చూడాలి అన్నా నువ్వు ప్రాణాలతో ఉండాలి కదా. నన్ను ఇలా కట్టేసి కాదు, కట్లు విప్పేసి మాట్లాడండి. అదెలా కుదురుతుంది అత్తయ్య? పెద్ద సముద్రంలో చిన్న చాపను వెతికినట్టు వెతికాం, దొరికినట్టే దొరికి తప్పించుకున్నావు. ఇప్పుడు ఒడ్డున పడ్డ చాపలాగా మా వల్ల చిక్కుకున్నావు. ఇంత విలువైన చాపని అంత ఈజీగా ఎలా వదిలేగలం? మీరే చెప్పండి. మర్యాదగా నన్ను వదిలిపెట్టండి, లేదంటే మిమ్మల్ని ఊరికే వదలను. నిన్ను వదిలిపెడితే ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు విరూపాక్షి. మమ్మీ, మనకు కావాల్సిన ఆస్తి రాయించుకోవడానికి అత్తయ్య వేలుంటే చాలు కదా. అత్తయ్య ఎందుకు? ఉండాలి దీపక్. రూపకి నీకు పెళ్ళయ్యేంత వరకు విరూపాక్షి మన చేతుల్లోనే ఉండాలి. పెళ్లి విషయంలో రూప అడ్డం తిరిగింది అనుకో, అప్పుడు విరూపాక్షిని అడ్డం పెట్టుకుని రూపని కీలు బొమ్మను ఆడించినట్టు ఆడించచ్చు. మీ మావయ్య అడ్డం తిరిగితే కూడా విరూపాక్షిని అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేయొచ్చు. మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. మన గెస్ట్ కి ఏం కావాలో అన్నీ చూసుకోండి, మీకేం కావాలో అన్నీ నేను చూసుకుంటా. విజయాంబిక, నన్ను వదిలిపెట్టు. నా కూతురికి అన్యాయం చెయ్యొద్దు. నీ కాస్తి కావాలంటే మొత్తం రాసిచ్చేస్తాను. నా కూతురి జీవితం అన్యాయం చేయొద్దు. నా జీవితం నీ కూతురు అన్యాయం చేసింది, దానికి బదులుగా రూపని పెళ్లి చేసుకోబోతున్నా. నేను అన్యాయం చేయను అత్తయ్య, రూపకి పూర్తి న్యాయం చేస్తా. అప్పటి వరకు నీ కోఆపరేషన్ మాకు కావాలత్తయ్య. టైంకి తినండి, ఆరోగ్యంగా ఉండండి. మీ ఆరోగ్యం మీకంటే మాకే ఎక్కువ అవసరం. వెరీ నైస్. థ్యాంక్ యూ సార్. కానీ మావయ్య,
పెద్దయ్య గారు, కాఫీ తీసుకురమ్మంటారా? తీసుకురమ్మందారు. నువ్వు చెప్పు దీపక్, ఏదో చెప్తున్నావు. ఆ మెడికల్ స్టోర్ పెట్టుకోవడానికి మీ అప్రూవల్ కావాలి మావయ్య. దానికి నా వరకు రావాల్సిన అవసరం లేదు దీపక్. ఈ ఏరియాకి చెందిన డ్రగ్స్ కంట్రోలర్ని గాని అసిస్టెంట్ డీసీని గాని కలిస్తే సరిపోతుంది. వాటి గురించి నాకు తెలియదు మావయ్య. మంచి పని ఏదైనా మీరు సపోర్ట్ చేస్తారని నేనే రమ్మన్నాను. సరే దీపక్, పేదవాళ్ళకు ఉపయోగపడతానంటున్నాడు కాబట్టి ఎంకరేజ్ చేద్దాం. పెద్దయ్య గారు, కాఫీ తీసుకోండి. ఏంటి దీపక్ ఇది? ఫార్మసీ సర్టిఫికేటే లేదు. ఫార్మసీ సర్టిఫికేట్ తెలిసిన వాడే కదా అని తీసుకురాపోయినా పర్లేదని చెప్పాను మావయ్య. ఫార్మసీ సర్టిఫికేట్ లేకుండా అప్రూవల్ చేయకూడదు దీపక్. రేపు తీసుకొస్తాడు మావయ్య, మీరు సంతకం పెట్టండి. సైన్ నేను పెడతారా, కానీ అప్రూవల్ స్టాంప్ వేయడానికి మాత్రం సర్టిఫికేట్ కంపల్సరీ. సర్టిఫికేట్ చూపించాకే స్టాంప్ వేయాలి. షూర్ సార్, నేను రేపు తీసుకొస్తాను. తెస్తాడంట. ఓకే. చూడు బాబు, పేద ప్రజలకు సహాయపడతామని సపోర్ట్ చేస్తున్నాను. జాగ్రత్తగా చేసుకో. థ్యాంక్ యూ సార్. హలో. సరే అయితే నువ్వు బయట వెయిట్ చేయి, నేను ఇప్పుడే వస్తాను. సరే దీపక్. రాజు, ఎట్టెళ్తున్నాం మనం అసలు? నాకు తెలియట్లేదు అమ్మాయి గారు. ఎటు చూసినా అడవే ఉంది. అసలేం అర్థం కావడం లేదు. మరెలా రాజు? ఎలాగైనా మనం ఇంటికి వెళ్ళాలి కదా. అమ్మాయి గారు, ఇప్పటికైతే ఆ గౌతమ్ బారి నుండి తప్పించుకున్నాం. మీరు రిలాక్స్డ్గా ఉండండి. ఏదైనా ఒడ్డొస్తే నేను చెప్తాను. నాకు కంగారుగా ఉంది రాజు. కంగారు ఎందుకు అమ్మాయి గారు? ఆ చందమామని చూడండి.
చేస్తూనే ఉన్నా అన్నయ్య. ఇద్దరు ఫోన్లు స్విచ్ ఆఫే వస్తున్నాయి. రాజుకి రాజు ఫోన్ కూడా స్విచ్ ఆఫే వస్తుంది అన్నయ్య. నిన్న ఉదయం అనగా వెళ్లారు. ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది అంటే ఏదైనా ప్రమాదం జరుగుంటుందేమో అని భయంగా ఉంది బావగారు. లేదులే సుమా, అలాంటి జరుగుంటే ఏదన్నా న్యూస్ ద్వారా తెలుసుండేది. నాకు తెలిసి అటువంటి ప్రమాదం ఏం జరుగుండదు. ఏంటి తమ్ముడు, రూప ఇంకా ఇంటికి రాలేదా? రాలేదాక ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందే. పెళ్లి కాని ఆడపిల్లని అలా ఒంటరిగా బయటికి పంపకూడదు తమ్ముడు. బయట ప్రపంచం నువ్వనుకున్నంత మంచిగా అయితే లేదు. ఆ గౌతమ్ కూడా మంచోడు కాదనిపిస్తోంది. అక్క, గౌతమ్ని ఇన్ని రోజులుగా చూస్తున్నావు, ఇంతేనా నువ్వు అర్థం చేసుకుంది? అతనెవరు? సీఎం గారి మేనలుడు. పైగా వాళ్ళిద్దరికీ కొన్ని రోజుల్లో పెళ్లి ఉంది. అలాంటప్పుడు గౌతమ్ని తప్పుగా ఎలా అనుకుంటావు అక్క? అంత మంచోడే అయితే ఇంట్లో వాళ్ళు ఎంత కంగారు పడుతుంటారో అనే బాధ్యత తెలిసిన వాడే అయితే అసలు ఏం జరిగిందో ఫోన్ చేసైనా చెప్పాలి కదా తమ్ముడు. నాకైతే ఆ గౌతమే ఏదో ప్రాబ్లం క్రియేట్ చేసినట్టు అనిపిస్తోంది. అన్నయ్య, ఇప్పుడే నేను గౌతమ్ వాళ్ళ ఎస్టేట్కి ఒకసారి వెళ్ళిరానా? కరెక్టే, నేను కూడా వస్తాను. పద. నేను వస్తాను తమ్ముడు. నా మేనకోడలికి ఏమైందోనని రాత్రంతా నిద్ర పట్టలేదు. వెళ్దాం పదండి. రూపా, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మా రూపా, ఏమైంది రాజు? రూపని గౌతమ్ తీసుకెళ్లాడు. ఇప్పుడు నువ్వు తీసుకొచ్చావు. నిన్నటి నుంచి ఇప్పటి వరకు మీ ముగ్గురు ఫోన్లు పనిచేయడం లేదు. అసలు ఏమైంది రాజు? ఆ గౌతమ్ ఏమైపోయాడు? వెరీ గుడ్. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు దోషి అని తేలితే మాత్రం మినిస్టర్ పదవి నుంచి, పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఇంకో విషయం, అది ఇక్కడ మాట్లాడొచ్చో లేదో కూడా తెలియదు. గౌతమ్ రూపాల పెళ్లి విషయం కూడా మర్చిపోవాల్సి ఉంటుంది. కంగారు పడాల్సిందేమీ లేదు ప్రతాప్. ఇదంతా నువ్వు దోషి అని రుజువైతే ఇలా ఉంటుందని చెప్తున్నాను. బట్ ఐ స్టిల్ బిలీవ్ యూ డిడ్ంట్ మేక్ దట్ మిస్టేక్. ఇప్పుడు నువ్వు చేయాల్సిందంతా చట్టానికి సహకరించడమే. తప్పకుండా సార్. సార్ ఎంక్వైరీ టైం అవుతుంది, రండి సార్. అమ్మా రూప, లోపల ఎంక్వైరీ జరుగుతోంది. మీ నాన్నగారికి ఏం కాదమ్మా. ఆయనే తప్పు చేయలేదనే నేను నమ్ముతున్నాను. అంతా మంచి జరుగుతుంది. యూ డోంట్ వరీ. హెల్త్ మినిస్టర్ సూర్యప్రతాప్ అరెస్ట్. భిన్న కోణాల్లో విచారిస్తున్న పోలీసులు విచారణలో సూర్యప్రతాప్ దోషి అని తేలితే పార్టీ నుండి సస్పెండ్ చేస్తామన్న హైకమాండ్. అమ్మాయి గారు, పెద్దయ్య గారికి ఏం కాదు, మీరేం కంగారు పడకండి. మాయా, అంకుల్ గురించి మీకు బాగా తెలుసు కదా. అంకుల్ ఆ తప్పు చేసుండరు. ఆయనకేం కాకుండా మీరే చూసుకోవాలి మావయ్య. రే గౌతమ్, నీకు అమ్మాయితో పెళ్లే ఇంపార్టెంట్ అనుకుంటే ఎలా అయినా చేసుకోవచ్చు. అలా అని సూర్యప్రతాప్ తప్పు చేసినా నేను సపోర్ట్ చేయను. మీ ఇష్టం మావయ్య. సరే, నేను బయలుదేరుతాను. టేక్ కేర్. ఓకే మావయ్య.
అవును మమ్మీ, నా వల్లే అరెస్ట్ అయ్యారు. రేయ్, ఎన్నిసార్లు చెప్పాలరా నీకు ఇలాంటి ఏదో పనులు చెయ్యొద్దని? అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను, అయినా వినలేదు. నన్ను భయపెట్టారు. నా మాట వినుంటే ఇప్పుడింత పొరపాటు జరుగుండేది కాదు. దీపక్ బాబు, ఇప్పటికీ మించిపోయిందేం లేదు. పోలీస్ స్టేషన్ కు వెళ్లి నిజం ఒప్పుకుని పెద్దయ్య గారిని విడిపించుకుందాం. పదండి దీపక్ బాబు, పదండి. హే, నువ్వు ఆగవే. చూడు, నువ్వు చేసే వెధ పనుల వల్ల ఎన్ని సమస్యలు వచ్చి పడ్డాయో. అసలు ఏం జరిగిందిరా? పొరపాటు జరిగిపోయింది మమ్మీ. 5 లక్షలు కాసిపడి మావయ్యతో చిన్న సంతకం చేయించాను. సంతకం చేశాడు కదా అని స్టాంప్ వేసి ఇచ్చాను. మెడికల్ స్టోర్ అన్నాడు, కల్తీ మందులు అమ్మాడు. సంతకం స్టాంపు మావయ్యది కావడంతో మావయ్యని అరెస్ట్ చేశారు. ఇదే మాట పోలీస్ స్టేషన్ లో చెప్తురు గాని రండి బాబు. హే, నోరు మూసుకునుండు. జరిగిందేదో జరిగిపోయింది. నా తమ్ముణ్ణి బయటికి ఎలా తీసుకురావాలో నాకు బాగా తెలుసు. ఈ ప్రాబ్లం నేను సాల్వ్ చేసుకుంటాను. నువ్వు సైలెంట్ గా ఉండు. ఈ విషయంలో దీపక్ బయటపడ్డాడంటే అదే వాడికి పెద్ద ప్రాబ్లం అవుతుంది. ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు నువ్వు ఎక్స్ట్రా చేయకుండా ఉండు. ఏంటమ్మగారు ఇంత స్వార్థంగా ఆలోచిస్తున్నారు? ప్లీజ్ మందారం, నేనే నీ మొగ్గుడినైతే నన్ను అరెస్ట్ చేయనిస్తావా? నా మీద నిందపడి నేను జైలుకి వెళ్తే నీకు నీ బిడ్డకి దిక్కెవరు చెప్పు? నువ్వు ఈ విషయం బయట పెడితే మన బిడ్డ మీద ఒట్టే. సురేష్ సార్, చెప్పండి సార్. నీకు హెల్త్ మినిస్టర్ సూర్య ప్రతాప్ గారి మేనల్లుడు దీపక్ తెలుసు కదా? తెలుసు సార్. నువ్వు నాకు సాయం చేసి పెట్టాలి. నేను చెప్పినట్టు చేయటం నీకు అవసరం కూడా. నువ్వు కల్తీ మందుల బిజినెస్ చేస్తావని నాకు తెలుసు. ఎలా తెలుసు, ఎవరు చెప్పారు అని ఆలోచించి టైం వేస్ట్ చేయకు. నువ్వు సాయం చేస్తే నేను నీకు సాయపడతాను. చెప్పండి సార్. నువ్వు నేను చెప్పిన దీపక్ని కలవాలి. కలిసి ఒక మెడికల్ స్టోర్ పెట్టుకోవడానికి మీ మామయ్య దగ్గర సంతకం పెట్టిస్తే 5 లక్షలు ఇస్తానని ఆఫర్ చేయి. 5 లక్షలా? 5 లక్షలే. వాడికి డబ్బు అవసరం చాలా ఉంది కాబట్టి తీసుకుని హెల్ప్ చేస్తాడు. మర్చిపోకుండా స్టాంప్ కూడా వేయించుకో. నాకేం ప్రాబ్లం రాదు కదా సార్? ఇదంతా నేను చెప్పానని నువ్వెవరికి చెప్పనంత వరకు నీకెలాంటి ప్రాబ్లం ఉండదు. ప్రాణం పోయినా చెప్పండి సార్. గుడ్. ఆ సంతకం పెట్టిన పేపర్ను అడ్డు పెట్టుకుని నీ కల్తీ మందుల బిజినెస్ పబ్లిక్ గానే చేసుకోవచ్చు. నేను పంపిన పోలీసులు నిన్ను పట్టుకుంటారు. అప్పుడు నువ్వు హెల్త్ మినిస్టర్ సైన్ చేసిన పేపర్స్ ని వాళ్లకు చూపించు. నిన్ను అరెస్ట్ చేసినా నువ్వేం భయపడకు. నిన్ను నేను బయటకు తీసుకొస్తాను. పెద్ద ఇష్యూ అవ్వాలి, గుర్తుపెట్టుకో. అలాగే సార్. ఏ ప్రాబ్లం వచ్చినా మీరు చూసుకుంటారనే ధైర్యంతోనే ఒప్పుకుంటున్నాను సార్. గుడ్. ఆ పర్సన్ని గుర్తించాం కదా. ఆల్రెడీ ఆ ఇన్ఫర్మేషన్ని స్టేషన్లో సబ్మిట్ చేశాం కూడా.
ఈ పాటికి ఎంక్వైరీ మొదలు పెట్టుంటారు. వాడెవడో, ఎందుకు చేశాడో, ఎందుకు చేయించాడో తెలిస్తే మొత్తం క్లియర్ అయిపోతుంది అమ్మాయి గారు. అసలు సూత్రధారిని అరెస్ట్ చేయించి పెద్దయ్య గారిని బయటికి తీసుకొస్తాను. మీరేం బాధపడకండి. అది కాదు రాజు, నాన్నని ఉదయం అనగా అరెస్ట్ చేశారు. ఉదయం నుండి నాన్న ఏం తినలేదు, తినరు కూడా. దేవుడు లాంటి మా నాన్న దొంగలుండాల్సిన ప్లేస్లో ఉండడం ఏంటి రాజు? నాన్ననక్కడ చూసి తట్టుకోలేకపోతున్నాను రాజు. నాన్నని త్వరగా బయటికి తీసుకురావాలి రాజు. అలాగే అమ్మాయి గారు. యాండి, బావగారి కోసం భోజనం రెడీ చేశాను, మీరెళ్ళి ఇచ్చిరండి. అలాగే సుమా. నేను కూడా వస్తాను నాన్న. పెదనాన్నని చూడాలనిపిస్తుంది. పాపం పెదనాన్న స్టేషన్లో ఎంత ఇబ్బంది పడుతున్నారో ఏమో. మీరు ఇంట్లోనే ఉండండి. మిమ్మల్ని స్టేషన్లో చూస్తే పెద్దయ్య గారు ఇంకొంచెం డిస్టర్బ్ అవ్వచ్చు. నేను తీసుకెళ్తాను. రాజు, నేను కూడా వస్తాను. మీరు కూడా ఇంట్లోనే ఉండండి అమ్మాయి గారు. రాత్రిపూట స్టేషన్ వరకు రావడం అంత మంచిది కాదు. అలా అనకు రాజు. మీరు భోజనాన్ని నాన్న వరకు తీసుకువెళ్ళొచ్చు, కానీ తినిపించలేకపోవచ్చు. నేను ఏదో ఒకటి చేసి నాన్నకి అన్నం తినిపిస్తాను రాజు. ఇప్పుడు కరెక్ట్ క్వశ్చన్ అడిగావు. రాత్రి నుండి నీకోసం వెతుకుతూ ఉంటే ఇప్పటికి దొరికావు. మమ్మల్ని దీపక్ బాబు, అదే హెల్త్ మినిస్టర్ మేనలుడు ఆ దీపక్ బాబు పంపించాడు. దీపక్ బాబా? వాడెవడు? దీపక్ బాబు ఎవరు అంటే సమాధానం చెప్పకుండా కొడతారేంటి? రై, మెడికల్ స్టోర్ పెట్టుకోవాలని మినిస్టర్ గారి దగ్గర సంతకం పెట్టించుకొని వెళ్ళావు కదా, చెప్పు. సార్, అది మెడికల్ స్టోర్ పెట్టుకోవాలనే సంతకం పెట్టించుకున్నాను. ప్లేస్ కోసం చూస్తున్నా, కుదరగానే పెట్టేస్తాను. మీ మీదొట్టు. లిఫ్ట్ చేసి లౌడ్ స్పీకర్ ఆన్ చేయి. చేయి. హలో సురేష్, నేను దీపక్ని, మినిస్టర్ మేనల్లుని. చెప్పు దీపక్. ఏం చెప్పమంటావు? నీకు చేసిన హెల్ప్ నా ప్రాణం మీదకొచ్చింది. అదేంటి దీపక్, 5 లక్షలు తీసుకున్నావు కదా? 5 లక్షలకు ఆశపడి నా ప్రాణం మీదకి తెచ్చుకున్నాను. మెడికల్ స్టోర్ కనే కదా నువ్వు సంతకం అడిగావు. మళ్ళీ కల్తీ మందుల వ్యవహారం ఏంటి? మళ్ళీ సంతకంతో ఆపేయకుండా స్టాంప్ కూడా వేసిచ్చాను. సరే, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు దొరికిపోతే నా పేరు మాత్రం అస్సలు చెప్పకూడదు. అదేంటి దీపక్, ఈ విషయం మీ మావయ్యకు కూడా తెలుసు కదా? మావయ్యకి సంతకం పెట్టడం వరకే తెలుసు, స్టాంప్ వేయడం తెలీదు. సరే దీపక్, నేను మళ్ళీ మాట్లాడతాను. నువ్వు మళ్ళీ మాట్లాడకపోయినా పర్లేదు గాని నా పేరు మాత్రం ఎక్కడ చెప్పకు. నీ పేరు నువ్వే చెప్పుకొని నన్ను మాత్రం చెప్పొద్దంటాడు. 5 లక్షల కోసం పెద్దయ్య గారి పరువు తీస్తారా? పెద్దయ్య గారిని పోలీస్ స్టేషన్కి వెళ్ళేలా చేస్తారా? మిమ్మల్ని అంత ఈజీగా వదిలిపెట్టను. రారా. ఇలాంటి పనులు చేయడానికి నీకు మనసులా వచ్చిందిరా? నా తమ్ముడు మనకేం తక్కువ చేశాడ్రా? దేవుళ్ళంటే నా తమ్ముడిని పోలీస్ స్టేషన్ కి పంపించావు. నీలాంటోడు ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెళ్ళరా. అక్క, ఇంతకాలానికి దీపక్ విషయంలో ఒక మంచి నిర్ణయం తీసుకున్నావు అక్క. ఆయన 5 లక్షల కోసం అలా చేయడం ఏంటి దీపక్? అడిగితే బావగారే ఇచ్చేవారు కదా. ఇక వీటితో మాటలు అవసరం లేదు. దీపక్, బయటికి వెళ్తావా గంటేయమంటావా? వద్దత్తయ్యా. దీపక్ బావ బయటికి వెళ్ళిపోతే నాన్న బయటికి ఎలా వస్తారు? నాన్న ఇంటికి రావాలంటే దీపక్ బావ వెళ్లాల్సింది ఇంటి నుండి బయటికి కాదు, పోలీస్ స్టేషన్ కి. తీసుకెళ్ళండి వెండి. మమ్మీ, మమ్మీ, మమ్మీ. మమ్మీ, మమ్మీ ప్లీజ్ మమ్మీ, మమ్మీ. వద్దు వద్దు అని చెప్తూనే ఉన్నాన్రా మీ నాన్నకి. ఇప్పుడు చూడు ఏమైందో. అమ్మాయి గారు, మనం వెళ్దాం పదండి. పెద్దయ్య గారిని ఇంటికి తీసుకొద్దాం.
నన్ను క్షమించు తమ్ముడు. దీపక్ చేసిన వెధవ పనికి నీ ముందు నేను తలదించుకోవాల్సొచ్చింది. వడల చెడిపోవడంలో తల్లిగా నా ప్రమేయం కూడా ఉంటుంది కదా. వాణ్ణి అరెస్ట్ చేశారు కదా. పోలీసుల లాఠీ దెబ్బలు తింటే అయినా మారతాడేమో తమ్ముడు. ఏదైతేనే నువ్వే తక్కువ చెయ్యలేదని నిర్దోషిగా బయటకొచ్చావు. నాకది చాలు. నువ్వంతలా బాధపడకక్క. నీ కడుపును పుట్టాల్సిన వాడు కాదు. ఇంత మంచి మనిషి కడుపున చెడపుట్టాడు వాడు. ఇంతకాలం వాడు చేసిన తప్పులన్నీ చిన్న చిన్నవే అని నేనే వెనకేసుకొచ్చాను. ఈరోజు వాడు నా తమ్ముడి విషయంలో చాలా పెద్ద తప్పు చేశాడు. నా తమ్ముడు పరువు పోయేలా చేశాడు. నా తమ్ముడి పరువు తీసినోడు అసలు నా కొడుకే కాదు. బాధపడకండి అమ్మగారు. తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించక తప్పదు. అవుని, తప్పు చేశాడు. నిన్ను ప్రాణాలతో వదిలి తప్పు చేశాడు. అవునక్క, బిడ్డగా నీ కడుపును పుట్టి తప్పు చేశాడు. భర్తగా మందారానికి న్యాయం చేయలేక తప్పు చేశాడు. తండ్రిగా మందారం బిడ్డని చేరతీయకుండా తప్పు చేశాడు. కనీసం భార్య బిడ్డలతో ఆయన కలిసుంటే వాడికి ఇలాంటి చెత్త ఆలోచనలు రాకుండా ఉండేవి. ఆ విషయంలో మాత్రం నువ్వు కూడా వాడికి సపోర్ట్ చేసి పెద్ద తప్పు చేశావు. వాడింటికొస్తే మాత్రం క్షమించే ప్రసక్తే లేదక్క. అయినా వాడికి ఏం తక్కువ చేశామక్క మనం? ఆఫ్టర్ ఆల్ 5 లక్షల కోసం ఇంటి పరువుని రోడ్డుకి ఇచ్చేశాడు. అడిగితే వాడికి నేనే ఇచ్చేవాడిగా. అసలు వాడు ఎందుకు అలా చేశాడో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు తమ్ముడు. పని పాట లేకుండా కొంగుచాటు బిడ్డలా అమ్మ కొంగు పట్టుకొని తిరుగుతూ ఉంటే జల్సాలకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది పెద్దయ్య? సర్లేక, అయిందేదో అయిపోయింది. వాడి గురించి నువ్వు ఆలోచించడం మానేసి అందరితో కలిసిమెలిసి ఉండు. అలాగే తమ్ముడు. నాకే కష్టం వచ్చినా తల్లడిల్లిపోతారు. అది ఎంత పెద్ద రిస్క్ అయినా ఆలోచించకుండా దిగిపోతారు. నన్ను సేవ్ చేసే వరకు నిద్ర కూడా పోరు.